నామానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, అతి కాంక్షణీయుడా, అతి మనోహరుడా నీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో మీ పాదముల చెంతకు చేరుకున్నాను. మీ అమూల్యమైనటువంటి రక్తము చేత నన్ను మిమ్మల్ని కడగండి, శుద్ధీకరించి. మా శరీర బలహీనతను బట్టి కదా దినం కనబడలేకపోయినా అయా మీ యొక్క రక్తము చేత మా సకల బలహీనతల్ని కడగండి. మీ సన్నిధికి మేము సమీపించకపోయినా మమ్మల్ని మీరు కాపాడుతూ వస్తున్నారు, క్షేమాన్ని ఇస్తూ వస్తున్నారు, బ్రతికిస్తూ వస్తున్నారు. ఉన్నవాడా అనువాడా నీకు స్తోత్రం. ఆది మధ్యాంతరహితుడా నీకు స్తోత్రం. అల్ఫా ఒమేగా నీకు స్తోత్రం 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 స్తోత్రం. దయగల తండ్రి, నడెత్తుకుని కాలు వరకు స్వస్థత కొంచెమైనా లేని ప్రజలను మీరు ప్రేమించినారయ్యా. వారిని బాగు చేసిన దేవుడవు నీకు స్తోత్ర. వారిని కనికరించిన దేవుడవు నీకు స్తోత్ర. మమ్మల్ని కనికరించండి. మా తలంపులు చెడిపోయి ఉన్నాయి, మా ఆలోచన సరళి చెడిపోయి, మా హృదయము చెడిపోయి ఉన్నది, మా ప్రవర్తన చర్యలు చెడిపోయి ఉన్నాయి. అయ్యా, మీరు సమస్తమును బాగు చేసే దేవుడు. పాడైనటువంటి దావీదు అయ్యా, పునాదులను మీరు పాడు చేసినటువంటి దేవుడు, నువ్వు బాగు చేసినటువంటి దేవుడు, మరమ్మత్తు చేసినటువంటి దేవుడు. దుష్టుడు ఎంతో నీ యొక్క ప్రణాళికలు జరుపుకుంటూ వచ్చినప్పటికీ మీరు చక్కగా దాన్ని కడుతూ వచ్చిన దేవుడు నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, ఉదయకాల సమయంలో మమ్మల్ని బాగు చేయండి ప్రభా. మా పరమ వైద్యుడిగా మీరు దిగిరమ్మని మేము వేడుకొని చూన్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునాథా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమగల దేవా నీకు స్తోత్రం. ఉన్నత ప్రణాళికలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకై నీకు స్తోత్రం. మమ్మల్ని క్షమిస్తూ ఉన్నారు నీకు స్తోత్రం. మమ్మల్ని బాగు చేస్తున్నారు కదా నీకు స్తోత్రం. అంతకంతకు మమ్మల్ని పరిశుద్ధులుగా మారుస్తున్నందుకై నీకు స్తోత్రం. అయా, ఉదయకాల సమయంలో మీ కృపను మా మీద మెండుగా మీరు కుమ్మరించినందుకై నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునాథా నీకు వందనాలు 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 తండ్రి. మా మనస్సు మీద జరుగుతున్న దుష్టుని దాడులను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం ప్రభువా. ఓ నీకు స్తోత్రాలు. మా మనస్సును మీ యొక్క కంట్రోల్లో మీరు ఉంచుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ హృదయమును మీ కంట్రోల్లో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఏ రకమైన శోధనలు కానీ, ఏ రకమైనటువంటి ఇబ్బందులు కానీ అయా నీ ప్రణాళికకు దూరం చేసి ఏ రకమైన చర్యలు మా ద్వారా జరగడానికి వీలేదు ప్రభు. యేసుక్రీస్తు నామములో దుష్టుని యొక్క కుతంత్రములను కాల్చివేయండి, అని బంధించండి. యేసు నామములో నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. గర్భములో నీ కలుగక ముందే, గర్భములో నీ కలుగక ముందే
కాలపు పరిమితి కదలక ముందే కటిక చీకటి కనబడనప్పుడే నిర్దేవుడనై నీతిగా దీక్షితివే. యేసుక్రీస్తు నందు నన్ను నీతిగా దీక్షితివే. భూమి పునాదులు వేయక ముందే, భూమి పునాదులు వేయక ముందే, ఆకాశము సహలేకున్నప్పుడే, ఇలా పర్వతములు నిలువక ముందే, కనబడు ప్రతిదియు లేకున్నప్పుడే ఎరిగి ఉంటివే. హల్లెలూయా. పరమున కోటము చెరుగక ముందే, పరమున కోటము చెరుగక ముందే, రక్షణ వెలుగుకు రాకున్నప్పుడే, ప్రాయాతీతపు బలి కానప్పుడే, యేసు రూపమిలా ఏర్పడనప్పుడే నిర్ణయించితివే. యేసుక్రీస్తు నందు నన్ను నిర్ణయించితివే. ఆదామవ్వల చేయక ముందే, ఆదామవ్వల చేయక ముందే, పరమోహనోకు తరులక ముందే, నోహవు నీతో నడువక ముందే, పితయాబ్రామును పిలువక ముందే, పేరున పిలచితివే. యెహోవా యేసుక్రీస్తు నందు, గ్లోరీ, హల్లెలూయా, పేరున పిలచితివే. గర్భములో నీ కలుగక ముందే, గర్భములో నీ కలుగక ముందే, కాలపు పరిమితి కదలక ముందే, గర్భములో కలుగక ముందే, కాలపు పరిమితి కదలక ముందే, నిర్దేవుడనై నేనుండగనే నీతిగా దీక్షితివే. యెహోవా యేసుక్రీస్తు నందు. ఆమేన్.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయగల తండ్రి, భూమి పునాదులు వేయకముందే అయా మీ ప్రణాళికలు మమ్మల్ని మీరు చూస్తున్నారు కనుకడికి స్తోత్రం. మమ్మల్ని పేరున పిలిచిన దేవానికి స్తోత్రాలు చూసి హల్లెలూయా హల్లెలూయా ఎంత ఉన్నతమైన ప్రణాళిక మీరు. గర్భములో మేము కలగక మునిపే, కాలము పరిమితి కదలక మునిపే మీరు మమ్మల్ని నీతిగా తీర్చిన దేవుడు నీకు ఎంత ఉన్నతమైన ప్రణాళిక. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. దయగల దేవానికి వందనాలు 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 తండ్రి. ఏ రీతిగా మీ నామాన్ని గణపరచగలము ప్రభా. మీరు మీ ఉన్నతమైన మేలులను బట్టి నీకు స్తోత్రములు తెలుస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ రీతిగా ప్రభు నామాన్ని గణపరుస్తూ మనం కొన్ని విలువైన శ్రేష్టమైన ప్రార్థన అంశాలను బట్టి ముందుకు సాగుగా అనుదినము ప్రభు సన్నిధిలో మనం వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా నశించిపోతున్న వారి పట్ల దేవుడు కృప చూపాలి. వారందరూ కూడా దేవుని ప్రణాళికలోనికి నడిపించబడాలని మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడి దిగి వచ్చి అద్భుత కార్యాలు జరిగించి స్వార్థ ప్రకటించుటకు గొప్ప ద్వారాలు దేవుడు తెరిచినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. బలమైన అభిషేకము దైవజనుడు అందరి మీద దేవుడు కుమ్మరించి నూతన కార్యాలు జరిగించినట్లుగా గొప్ప స్వార్థికులను దేవుడు లేవనెత్తినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. కోత విస్తారంగా ఉన్నది, కోసేవారు కొద్దిమంది ఉన్నారు కదా, కోత వారిని పంపుము దేవా అని వేడుకోమన్నాడు. మనం వేడుకుంటున్నాం. దేవుడు మంచి స్వార్థికులను లేవనెత్తినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. నిమిషాన్ని బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే వ్యక్తిగా మరి రక్షింపబడి ఎందరో సత్యము లేక సత్య జ్ఞానము లేక వాక్య సారాంశ సత్యము తెలియక అనేక రకములైనటువంటి అబద్ధ బోధల చేత నడిపించబడుతున్నారు. వారు మంచి వాళ్ళే, యథార్థవంతులే, కానీ సరైన బోధలో వారు పెరగడం లేదు. వారి పట్ల దేవుడు కనికరించినట్లుగా సత్యబోధలోనికి వారు నడిపించబడినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. సత్య సాహిత్యము భూమి మీద దేవుడు రాసిపెట్టినటువంటి ఓఫర్ పబ్లికేషన్ అందరూ సందర్శించి అయ్యగారి బుక్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరు ధ్యానించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అయ్యగారు మంచి ఆరోగ్యం ద్వారా అనుగ్రహించాలి. ఒక సకల అంశాలను బట్టి నా విద్యార్థం ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, రక్షక, మహాప్రభునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు తండ్రి. ఆయన ఈ ఉదయకాల సమయం అందు ప్రభు తండ్రి నాయన కేవలం ప్రభావి సన్నిధానంలో మేము ఇలా మోకరించి ఉన్నామంటే ప్రభు తండ్రి నాయన దైవమా, ఇది నీ కృప, నీకు వందనాలు ప్రభు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు తండ్రి నాయన. మీ కనికరము ప్రభు తండ్రి మమ్మల్ని ఎప్పుడు విడిపోగా అయితే మీ కనికరమే, మీ కృప మమ్మల్ని కాపాడుతూ వస్తుంది. స్తోత్రాలు అయా తండ్రి నాయన. దుష్టుడు పొంచి ఉన్న అయా తండ్రి నాయన తప్పిదాలు ప్రభు తండ్రి ఎన్నో తప్పిదాలు మా జీవితాల్లో జరిగించాలని చూసినప్పటికీ కొన్ని కుతంత్రాలన్నీ కాల్చివేస్తూ అయ్యా మమ్మల్ని భద్రపరుస్తూ మా జీవితాల్లో మరొక దినాన్ని ప్రసాదించావు. నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు ప్రభు నాయన. అయా తండ్రి గొప్ప తండ్రి, నీకు వందనాలు. మరి జీవాధిపతి ఇక మాకు జీవం పోసి మాకు బ్రతికిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ఉదయకాల సమయమందు ప్రభు తండ్రి నాయన తప్పిదాలను ప్రభావతాన్ని మా తప్పిదాలను ప్రభావ మీ పాద సన్నిధిలో ఒప్పుకోగానే ప్రభు తండ్రి అయా మీ పరిశుద్ధమైన రక్తం చేత నన్ను మమ్మల్ని శుద్ధులుగా చేసినందుకు నీకు వందనాలు, పరిశుద్ధపరిచినందుకు నీకు వందనాలు. అయా తండ్రి నాయన నడినెత్తులు నరికాల వరకు మీరు శుద్ధి చేశారు, నీకు కడగబడిన హృదయం చేత నీ పాద సన్నిధికి వస్తున్నగా కృప చూపించండి, దయపాలించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభుత్వనైనా. ప్రాముఖ్యంగా రక్షణ పొందిన వారి కొరకు ఎందరో ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. దినానికి ఎందరో ప్రభు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళుతూ ఉన్నారు, అయ్యా వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను. మీ చిత్తంలో ఈ దినాన్ని ఎంతమంది రక్షణ పొందాలన్నారో వారందరూ కూడా మీరు రక్షణలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఏ విధం చేతులను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు. మీకు ఆయా అసాధ్యం అనేది ఏది లేదు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభుత్వం. ఈ దినాన మరి ఎందరైతే ఇంకా సువార్త వినబోతూ ఉన్నారో, ఎందరైతే ప్రభుత్వ నీ స్వార్థ విని ప్రభుత్వాన్ని నేను నిర్లక్ష్యం ఉన్నారు, వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఈ దినాన్ని వినబోతున్న వారిని ప్రభుత్వాన్ని నేను ఆల్రెడీ విన్న వారిని ప్రభుత్వాన్ని నేను పరిశుద్ధాత్మ దేవ మీరు దిగి వచ్చి వాళ్ళ హృదయాలలో కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ రక్షణ పొందుటకు సహాయం దయచేయమని స్తోత్రాలు. ఆటంకమున్న ప్రతి చీకటి దురాత్మ శక్తులను కాల్చివేయండి. అయా వారి కళ్ళకుండా గంధం తొలగించి వేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభుత్వం. అయా మనోదర నేత్రాలు వెలిగించి నీవే నిజమైన దేవుడు అని తెలియపరచుకోమని ప్రార్థిస్తున్నాను.
స్తోత్రాలు ప్రభు తండ్రి. అయా సువార్త ప్రకటిస్తున్న వారిని దీవించండి, ఇంకా అభిషేకించి ఇక్కడ వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఇంకా అనేక మందిని సువార్థికులను మీరు లేవనెత్తామని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభు తండ్రి. ఆయన కోదేద్దాం విస్తారం కోసేవారు అయా కొందరు ఉన్నారు, వారి కొరకే ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇంకా మంది యవనస్తులను ప్రభు తండ్రి ఆయన అనేక మంది యవనస్తులు కూడా ప్రభు తండ్రి ఆయన ఈ లోక వ్యసనాల నుంచి అయా నిన్నే ఒక వ్యసనంగా మార్చుకుంటూ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు తండ్రి ఆయన. అయా ప్రభా గొప్ప తండ్రి, ప్రతి ఒక్క యవనస్తులను ప్రభా, ప్రతి ఒక్క ఆయా వ్యక్తిని ప్రభు తండ్రి ఆయన ప్రభా నీ కొరకు పని చేయాలని ఆశను వాళ్ళ పుట్టించమని ప్రార్థిస్తున్నాం. నీతిని కొరకు కోరేషన్ రేవంటిగా ప్రభు తండ్రి ఆయన అనేక మంది నీ కొరకు వారి మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభు తండ్రి ఆయన. అయా గొప్ప తండ్రి నీకు వందనాలు, స్థితులు, స్తోత్రాలు ప్రభు తండ్రి నాయన. అలాగనే ప్రభా రక్షణ పొంది ఉన్నప్పటికీ ప్రభు తండ్రి నాయన లేఖన సారాంశమైన బోధలు లేక ప్రభా అసత్య బోధలు కొనసాగుతున్న వారు అనేక మంది ఉన్నారు. నా వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. గొప్ప తండ్రి లేఖన సారాంశమైన బోధలకు వారు నడిపించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. అసత్య బోధలు, లేఖన విరుద్ధమైన బోధలు, ఆదిమ పురుషులు చేసి మీరు చెప్పిన ప్రభాతం ఆయా అనేక బోధలు ప్రభాతం నేను కాలిపోవును కాకని ప్రార్థిస్తున్నాను. యజబేలు బోధలని కాలిపోవును కాకని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభాతం అయినా అయా లేఖన సారాంశమైన బోధనే ప్రవర్తన లోకమంతా వ్యాపించబడును కాదని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభు. లేఖన సారాంశమైన బోధన బోధిస్తున్న ఇతర ప్రవక్త ఫిరాయ గారిని బట్టి నీకు వందనాలు, స్థితులు, స్తోత్రం. దాసును అభిషేకించిన కృప చూపించండి అయా. ఇదివరకు మీ దాసులు మీరు నడిపించారు, నీకు వందనాలు. అసాధ్యమైన కూడా అయా సాధ్యపరిచారు, నీకు వందనాలు, స్థితులు, స్తోత్రాలు ప్రభు. గొప్ప కార్యాలు జరిగించారు, దాని అన్నిటి కొరకై నీకు లెక్కలేని స్థితులు, స్తోత్రాలు. ఇంకా మేము చూడబోతున్నాము, ఇంకా అసాధ్యమైన కార్యాలు కూడా మేము జరుగుననుకోనని ప్రభావ భీకరమైన కార్యాలు మీరు జరిగించబోతున్నాం అయా. అన్ని జనులు అయా తండ్రి నైనా కలవరపడుతున్నప్పుడు ప్రభాతం నైనా మేము సంతోషగానం చేయబోతున్నాం, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభాతం. గొప్ప కార్యాలు జరిగించినందుకు నీకు వందనాలు. ఇంకా ప్రభాతం మీ దాసుని ఇంకా అభిషేకించిన ఇష్టకరమైన ఆరోగ్యం దయచేయండి. మీ రెండో రగడ పర్యంతం వరకు మీ దాసునికి లోటుపాటు లేకున్నట్టు కృప చూపించండి, నీకు వందనాలు. మార్గం సిద్ధపరుస్తున్నాక కావాల్సిన బలం శక్తిని అనుగ్రహించండి, దినదినం కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభాతం నైనా. గొప్ప తండ్రి నీకు వందనాలు అయా. మరి ప్రతి ఒక్క సేవకుడిని మీరు దీవించండి, అభిషేకించి మీ కృపలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు అయా తండ్రి నాయన. ఇక మీరే కృప చూపించండి, మీ దాసునికి ఎల్లవేళ తోడుగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అద్భుతంగా మీరు ప్రభాతం మీ దాసుని నడిపించబోతున్నందుకు నీకు వందనాలు. అద్భుత కార్యాలు జరిగించబోతున్నందుకు నీకు వందనాలు. దుష్టుడు ఓడిపోబోతున్నాడు, సత్యం నీకు గెలవబోతుంది కనుక నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మదేవ ఇక నా ప్రార్థన అంశాలు మీరు అంగీకరించినందుకు, ఆమెను పలికినందుకు, ప్రతిఫలం అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మర్చిపోయేది క్షమించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎన్నో వాగ్దానములిచ్చినావు, నీ మాటలన్నీ మాలో నెరవేర్చినావు. ఎన్నో వాగ్దానములిచ్చినావు, నీ మాటలన్నీ మాలో నెరవేర్చినావు. ఇన్ని ఏళ్ళ జీవన పోరాటమందునా ప్రభు వింతగాను మాకు జయమునిచ్చినావు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, మా జీవము యేసు నీవేనయ్యా. యేసు నీవేనయ్యా, దేవా నీవేనయ్యా, ప్రభు నీవేనయ్యా. ఎంతైనా నమ్మదగిన వాడవు, పొలము దున్ని ఫలము కూర్చలేని మాకు నీవు నింగి నుండి ఆహారము ఇచ్చినావు. పొలము దున్ని ఫలము కూర్చలేని మాకు నీవు నింగి నుండి ఆహారము ఇచ్చినావు. నడువలేని మమ్ము కన్న తల్లి గోలి, నడువలేని మమ్ము కన్న తల్లి గోలి, నీవు చంకనెత్తి మోసీటకు చేర్చినావు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, యేసు నీవేనయ్యా మా జీవము. యేసు నీకేనయ్యా స్తుతియు.
లోకమందు ఎవరికైనా జరుగనాటి గొప్ప వింతలెన్నో మాకు చేసినావు. దిక్కులేని మమ్ము గొప్ప చేసినావు, దిక్కులేని మమ్ము గొప్ప చేసినావు. ఇక దిక్కులన్నీ మోగ నిన్ను చాటుతాము. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు, యేసు నీవేనయ్యా మా జీవము. యేసు నీవేనయ్యా జీవము. నీవేనయ్యా నమ్మదగిన వాడవు. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దయగల తండ్రి, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మీ నామము స్తుతింపదగిన నామం. కనికర సంపన్నుడా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ నామాన్ని ఘనపరచుటకు, కీర్తించుటకు ఈ బలహీన శరీరమును మీరు బలపరిచినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. అయ్యా, ఈ మర్త్యమైన దేహము అమర్త్యతను ధరించుకుని మీరు సెలవిస్తూ వచ్చారు. ఈ మర్త్యమైనటువంటి దేహములో ఎన్నోసార్లు అయ్యా మీ యొక్క ప్రణాళికలో మేము ముందుకు సాగలేని పరిస్థితిలో ఉంటాం, ప్రార్థనలకు రాలేని పరిస్థితిలో ఉంటాం. మాకు కావాల్సిన అనుదిన శక్తి మీరు అనుగ్రహించండి. ఈ దినమంతటికి కావాల్సిన శక్తి మీరు మాకు అనుగ్రహించండి. ఎన్నో శోధనలు మాకు ఎదురుగా ఉండవచ్చు, ఎన్నో అపాయములు అయా దుష్టుడు ఏర్పాటు చేసి ఉండవచ్చు. అన్ని తప్పించే దేవుడు, ప్రతి శోధన నుంచి మమ్మల్ని విడిపించే దేవుడు, ప్రతి కదలికను గమనిస్తున్న దేవుడు కనుక ఈ దినమంతా ప్రభువా ప్రతి క్షణము మీ ఆధీనమందు ఉన్నట్లుగా మీరు కృప చూపించండి. మా తలంపులు, ఆలోచనలు, మా మనస్సు, మా హృదయ కేంద్రం, మా సమస్తము యేసయ్యా మీ పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉన్నట్లుగా మీరు కృప చూపించండి. అయ్యా మీరు మమ్మల్ని గైడ్ చేయండి, మీరు మమ్మల్ని నడిపించండి. మేము పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి ఈ దినమంతా. అయ్యా మీ కృపలో మమ్మల్ని కాపాడండి. తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా మరొకసారి ఇంకా ఎన్నో అంశములు మీ సన్నిధిలో మేము కలిగి ఉన్నాం. దైవజనుడు అయ్యగారి ఆరోగ్యం గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా దాసుడికి మంచి ఆరోగ్యం దయచేయండి. నిండు యవ్వనము లాంటి ఆరోగ్యం, అబ్రహాంకి ఇచ్చినటువంటి బలం మీరు దయచేయండి. ఇంకా ప్రణాళికలో ఎంత జరగాల్సింది దేవా, గ్రంథాలు ఇంగ్లీష్ నుండి రావాలి, కావాల్సినటువంటి మార్గాలు సరళం చేయండి. అయా నీ దాసుని చేత మీరు రచింపజేసిన ప్రతి గ్రంథం ఇంగ్లీష్ భాషలోనికి రావాలి, ప్రతి ప్రసంగం ఇంగ్లీష్ భాషలోనికి ట్రాన్స్ఫర్ కావాలి తండ్రి. మీ అద్భుత కార్యం జరిగించండి. ఏఐ ద్వారా ఎవరు ఎన్నడూ ఊహించని గొప్ప కార్యాలను జరిగించమని మేము వేడుకొంచున్నాం. దయగల తండ్రి నీకు వందనాలు 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 దేవా. అయా మరొకసారి ఇంకెంతోమంది దైవజనులు మాకు ప్రార్థన విజ్ఞాపనలు పంపినారు. ప్రతి దైవజనుని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయా పాస్టర్ అరుణ్ కుమార్ గారు, అదే రీతిగా స్వరాజ్ గారు అవుట్ రీచ్ పరిచయ నిమిత్తము అయా మరి డార్జిలింగ్ వెళ్ళారు. ఆ ప్రాంతంలో వారిని మీరు ఆశీర్వదించండి, గొప్ప ద్వారాలు తెరవండి, స్వార్థ పని కొరకు మీరు వాడుకోనండి. నా దేవాన్ని దాసులో మంచి ఆరోగ్యం దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ఐజాక్ రాజును, తన కుటుంబాన్ని, అన్న వాళ్ళ కుటుంబాన్ని, సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ వారికి మీరు ఇచ్చిన పరిచయను మీరు ఆశీర్వదించండి. మా ప్రార్థన విన్నపాలు విన్ని దాసులు నడిపించినారు. అనేక సంవత్సరాల తర్వాత 3 దినములు అద్భుతమైనటువంటి స్వార్థ కూడికల్ని మీరు జరిగించటకు, సంఘాలను జరిగించిన కృప కొరకాయ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కనికర సంపన్నుడు ఇంకెన్నో గొప్ప కార్యాలు వారి ద్వారా మీరు ఆ ప్రాంతంలో జరిగించమని వేడుకొంటున్నాం. అయా రేపటి దినంన మరి మసీదుపల్లి జరగబోతున్నటువంటి సంఘ ఆరాధన ఉజ్జీవ కూడికలు మీరు ఆశీర్వదించండి. ఆ స్థలంలోకి మీరు దిగిరండి. మీ బలమైన అభిషేక తైలమని మీరు కుమ్మరించండి. సకల కొంచెం ఉన్న చీకటి దుష్టాత్మలను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. పరలోక ప్రసన్నత మీరు కుమ్మరించండి. దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. మా సంఘాన్ని జ్ఞాపకం చేసి సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. నీకు స్తోత్రాలు. యా సుభద్రమణ తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని, రామలమ్మను వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని, బిడ్డ అనితని జ్ఞాపకం చేసుకుని తన ఆరోగ్యంగా ఉంది బాగు చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. సలముఖ జ్ఞాపకం చేసుకుని, నరేంద్ర వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి.
ప్రవీణను తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. నన్ను నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీరు మాకు ఇచ్చిన వ్యాపారంలో జ్ఞాపకం చేసుకున్నాడు ఆశీర్వదించండి దయగల తండ్రి. మరి ఇంకెన్నో విన్నపాలు ఉన్నాయి దైవజనులు అయ్యా. మరి ఎంతోమంది మాకు విన్నపాలు కోరుకున్న ప్రతి దైవజనుడి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి దైవజనుడికి మంచి ఆరోగ్యం దయచేయండి, ఆర్థిక సమృద్ధి దయచేయండి. సత్యం కూడా రోషం కలిగి కొనసాగుతున్న ప్రతి దైవజనుడిని మీరు ఆశీర్వదించండి. ఎలీషన్న వాళ్ళ కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మోహన్ రావణ వాళ్ళ కుటుంబాన్ని, కాంతరావణ వాళ్ళ కుటుంబాన్ని, దాసన వాళ్ళ కుటుంబాన్ని బట్టి వారిని మీరు దర్శించండి. మంచి ఆరోగ్యాలు దయచు, క్షేమం దయచండి, సత్య ప్రత్యక్షత ఆ కుటుంబాల బిడ్డలకు మీరు దయచు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకునండి, ఈ ప్రాంతంలో ప్రజల్ని జ్ఞాపకం చేసుకుని రాజకీయ నాయకులను, అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని మీరు జ్ఞాపకం చేయండి. అందరికీ క్షేమం దయచేయండి ప్రభువా. ఈ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవాన్ని మీరు రగిలించమని మేము వేడుచున్నాం. మరలో గొప్ప తైలమని మీరు కుమ్మరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా ప్రభువా. మరొకసారి కొద్ది నిమిషం మీ వాక్యము చేత మమ్మల్ని దర్శించండి. మేము వట్టివారం మీ వాక్యం వెలగొడతోడు వెలుగు కలిగాను, అవి తెలివి లేని వారికి తెలివిని పుట్టించు ఉన్నవన్నావు. దయగల తండ్రి మీ వాక్కును బయలుపరచండి. నాతో మాతో మీరే మాట్లాడి దినమంతటికి కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం సమృద్ధిగా మీరు మాకు దయచేయండి ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కొద్ది నిమిషములు. మీకా ప్రవచన గ్రంథము 5వ అధ్యాయం. మీకా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మనము క్రిస్మస్ వాతావరణంలోనికి ఎంటర్ అయినాం. మరి ఇంకొక 4 రోజులు, ఇంకో 2 రోజులు గమనిస్తే 1 మంత్ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అనుమతులు ఇచ్చింది క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి. అన్ని స్థలాలలో మనము క్రీస్తు యొక్క జన్మదిన వేడుకలు, యేసుప్రభు ఈ లోకంలో పుట్టినటువంటి ఉద్దేశం మనమైతే తెలియజేస్తున్నాం. యేసుప్రభు ఎందుకు పుట్టినాడు, యేసుప్రభు పుట్టడానికి అలా ప్రత్యేక కారణాలు ఏమిటి అనేటటువంటి మనం చెప్తూ ఉన్నాం. కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మడం లేదు. దేవుడు మరి అద్భుత కార్యాలు జరిగించాలి. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగంలో ఎఫ్రాతా యూదా కుటుంబములలో నీవు ఎంత మాత్రము స్వల్ప గ్రామము అయినను అన్నాడు. నా కొరకు ఇశ్రాయేలు నిలబోవాడు నీలో నుండి వచ్చు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి పరిచయమైనటువంటి వేదిక. ప్రపంచమంతా ఈరోజు యేసు ప్రభు తెలుసు. నాస్తిక దేశాలకు తెలుసు, ఆస్తిక దేశాలకు తెలుసు. భారతదేశము, అదే రీతిగా నేపాల్, ఇంకా కొన్ని దేశాలు, హైందవ దేశాలు ఉన్నాయి. ఏంటండి, బహుదేవత ఆరాధన చేసేటటువంటి దేశాలు ఉన్నాయి. మరి విగ్రహారాధన చేసేటటువంటి దేశాలు ఉన్నాయి. వారికి కూడా యేసుప్రభు అంటే ఎవరో తెలుసు. చైనా లాంటి క్రూరమైనటువంటి నాస్తిక దేశంలో కూడా యేసుప్రభు తెలుసు ఈరోజు. రుమేనియా లాంటి కఠినమైనటువంటి నాస్తిక దేశాలు, అసలు దేవుని పేరెత్తదు అక్కడ. దేవుడు ఉన్నాడంటే ఏ దేవుడు కానీ, యేసుక్రీస్తు కాదు, ఇంకోటి ఏదన్నా మాట్లాడుకో. అటువంటి మాటలు మాట్లాడితే వెంటనే శిక్షలు విధిస్తారు, జైల్లో వేస్తారు, దేశ పౌరుడని కూడా చూడరు. అటువంటి క్రూరమైనటువంటి రుమేనియా లాంటి దేశాలు, దేవుని నమ్మకూడదు అనేటటువంటి దేశాలు ఉన్నాయి. వారికి కూడా యేసుప్రభు తెలుసు. ప్రపంచంలో ఏ మూలన యేసుప్రభు తెరవకుండా ఉన్నాడు ఈరోజు. మన భారతదేశంలో మనము దేవుళ్ళుగా నమ్ముతున్న వారు ఎందరో ఉండొచ్చు.
వారి గురించి ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళడానికి ఇష్కాన్ వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి మతాన్ని వాళ్ళు ఏ దేశంలోనే ప్రకటించుకోవచ్చు. ఇజ్రాయేల్లో ప్రారంభించబడ్డ ఉద్యమం క్రీస్తు శిలువ సువార్త భారతదేశం దాకా వచ్చింది. ఎంతోమంది మిషనరీలు వచ్చారు. అమెరికా నుంచి మిషనరీలు వచ్చారు, ఇంగ్లాండ్ నుంచి మిషనరీలు వచ్చారు, ప్రపంచమంతా తిరిగారు వారు. మనము మన దేశంలో నమ్ముతున్నటువంటి దేవుళ్ళకి సంబంధించినటువంటి సమాచారం పట్టుకొని మనం ప్రపంచమంతా తిరగవచ్చు. సర్వలోకానికి వెళ్ళమని యేసుప్రభు చెప్పింది కాబట్టి వారు సర్వలోకానికి వచ్చినారు. మనం నమ్ముతున్నటువంటి భారతదేశంలో నమ్ముతున్నటువంటి దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు ఎవరైనా నాలుగు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు నా గురించి చెప్పండి అని చెప్తే చెప్పడంలో తప్పు లేదు. ఎవరి మనసుకు నచ్చింది వారు అంగీకరించవచ్చు. మతం అనేటటువంటి సబ్జెక్టు చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఇది అర్థం కాదు త్వరగా. ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా మనం ఎప్పుడు మాట్లాడం. భారతదేశంలో 33 కోట్ల దైవత్వము మిళితమై మరి గోమాతలో ఉన్నది కనుక మనం గోమాతను ఆరాధించాలనేటటువంటి వేదాంతం ఉన్నది. వారి ఇష్టం. విగ్రహాలను ఆరాధించేటటువంటి సిస్టమ్ ఉన్నది, ఐడల్ వర్షిప్, వారి ఇష్టం. దే ఆర్ బిలీవ్ గాడ్. నాస్తికుని కంటే వీరు బెటర్ కదా. దేవుడే లేదంటున్న వాడు బుద్ధిహీనుడు అని బైబిల్ సెలవిస్తున్నది. అయితే దేవుని బిడ్డలారా, ప్రపంచంలో గొప్ప గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళు ఎందరో ఉండి ఉండవచ్చు, గొప్ప గొప్ప దేశాల్లో పుట్టిన వాళ్ళు ఎందరో ఉండి ఉండవచ్చు, గొప్ప గొప్ప సంస్కృతిలో పుట్టిన వాళ్ళందరూ ఉండవచ్చు. కానీ ప్రపంచమంతా ఎవరు తెలియరు. యేసుప్రభు పుట్టినటువంటి ఆ గ్రామము కానీ, యేసుప్రభు పుట్టినటువంటి ఆ యొక్క కుటుంబము కానీ, యేసుప్రభు పుట్టినటువంటి ఆ యొక్క స్థలము కానీ మరి స్వల్పమైనటువంటి స్థలం. అది అల్పం. మత్తయి సువార్తలో ఆ సంఘటన అంతా వ్రాయబడింది కదా. ఏంటంటే రాజైన హేరోదు దినములలో యూదా దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని తూర్పు దేశపు జనాలు అడుగుతూ ఉన్నారు. అప్పుడు అంటున్నాడు హేరోదు 3వ వచనంలో, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనిలో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ కలవడపరిటి. కాబట్టి ఆ రాజు ప్రధాన యాజకులలో ప్రజల్లో శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదా బెత్లెహేములోనే, ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలు పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్త ద్వారా వ్రాయబడినదని చెప్పి. ఏంటంటే ప్రవక్త చెప్పినాడు, ఒక గ్రామం ఉన్నది నజరేతు నుండి మంచిది రాగలదా అని నాను ఉన్నది కదా. ఆ దినాలలో నజరేతు నుంచి మంచిది రాదు. ఒక స్త్రీ బీద కన్య గర్భమందు యేసుప్రభుల వారు జన్మించినారు. దేవుని బిడ్డలారా, యేసుప్రభుల వారు ఒక తృణీకరించబడ్డ గ్రామంలో తృణీకరించబడ్డ ఒక జాతి, ఒక కుటుంబం, ఒక బీద కన్య అంటే ఎవరు లెక్క చేస్తారు? మరి ఆ కుటుంబంలో ఒక స్త్రీ అందు పుట్టి ప్రపంచానికి పరిచయం అయ్యాడు ఆయన. అది ఆయన గొప్పతనం గమనించండి. ప్రపంచంలో ఎవరు అట్లా పరిచయం కాదు. ఎన్ని టాలెంట్స్ మనకున్నా, ఎన్ని టాలెంట్స్ ఉన్నా, ఎంత మనం సక్సెస్ అనుకున్నా కూడా ప్రపంచం అంతా తెలియదు. సక్సెస్ఫుల్ మనుషులు ఎలన్ మస్క్ గారు ఉన్నారు, ఏ గ్రామంలో తెలుసు ఆయన. ఫేస్బుక్ CEO గుటెన్బర్గ్ గారు ఉన్నారు, లేకపోతే ఇంకా మైక్రోసాఫ్ట్ CEO బిల్ గేట్స్ ఉన్నారు. ఎంతమంది తెలుసు వారు? ఎవరికి తెలియదు. గ్రామాలకు పోతే అసలు ఎవడు మన పేరు చెప్తేనే కానీ యేసుప్రభు పేరు చెప్పండి, ఏ గ్రామం పోయి చదువు రాని వాని ముందు పోయి కూడా మనం చెప్పిన యేసుప్రభు అంటే అరే ఆ దేవుని గురించి చెప్పకపోయి అని అంటాడు. లేకపోతే ఆ దేవుడు చాలా గొప్పవాడు అంటారు. ఎరిగిన వారైతే ఆ దేవుని దయ వలన ఈ రీతిగా ఈరోజు బ్రతికున్నామని అంటారు. ఎందుకు యేసుప్రభు గురించి ఇంత పాపులారిటీ ఏ రీతిగా వచ్చింది? ఒక తృణీకరించబడ్డ గ్రామంలో, ఒక అల్పమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుటుంబంలో జన్మించినటువంటి యేసు ప్రపంచ చక్రవర్తిగా ఈరోజు ఆల్రెడీ మానవుల హృదయాలు అయినాడు. భౌతికంగా ఆయన రాజు కాలేకపోవచ్చు, భౌతికంగా కూడా రాజు అవుతాడు ఆయన. ఏంటంటే చదివిన లేఖన భావంలో ఏమన్నాడు? ఆయన ఏలే రాజుగా రాబోతున్నాడు, ఏళ్తాడు. యేసుప్రభు మరలా వస్తాడు ఆయన రారాజుగా రాబోతున్నాడు. మీకా 5వ అధ్యాయములో ఇజ్రాయేలు
ఇజ్రాయేలీయులను ఏలబోవువాడు. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలుని వెళ్తాడు, భూరాజులందరిని వెళ్తాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు యేసు ప్రభుకు నమస్కారం చేస్తారు. ఒక టైం రాబోచున్నది. దయచేసి మీరు ఎబ్రిల్ రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తే ఇక్కడ అంటున్నాడు, మొదటి వచనంలో గమనిస్తే, అదే మీకా 5వ అధ్యాయం మొదటి వచనంకు ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంకు చాలా ఇంటర్లింకులు ఉన్నాయి. అక్కడేమన్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారిలోని ఎంత మాత్రము స్వల్ప గ్రామం నా కొరకు గెలువాడు నీళ్ళ నుండి వచ్చును. అతడు పురాతన కాలం మొదలుకొని ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. పురాతన కాలం అంటే సృష్టి లేనప్పుడు పురాతన కాలం, సృష్టికి పూర్వం పురాతన కాలం, క్రీస్తుకు పూర్వం పురాతన కాలం, ఎన్నో చెప్పుకోవచ్చు. పురాతన కాలం మొదలుకొని ప్రత్యక్షమవుతున్నాడు. ఈయన యెహోవా నామమున ప్రత్యక్షమవుతున్నాడు యేసుక్రీస్తు అని చెబుతూ ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలో పూర్వకాలమందు అన్నాడు. మళ్ళీ పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఏంటంటే, మన పితరులతో ఎంత మాట్లాడినాడు దేవుడు చెప్పండి. అంటే నానా సమయం, నానా రీతులుగా, నానా విధములుగా దేవుడు మాట్లాడినాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు, స్వరం ద్వారా మాట్లాడినాడు, దూతల ద్వారా మాట్లాడినాడు, తనే ప్రత్యక్షమై మాట్లాడినాడు మోషే లాంటి శ్రేష్ఠ భక్తులతో. దినముల అంతమందు అదే దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు ద్వారా, తన కుమారుని ద్వారా మనతో మాట్లాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తి మత్వమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందినాడో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడవు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండను. ఎలైనగా నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నా కుమారుడై ఉండును అని ఆ దూతల్లో ఎవనితో నేను ఎప్పుడైనా చెప్పినా. మరియు ఆయన భూలోకమునకు ఆది సంబుద్ధుని మరలా రప్పించినప్పుడు దేవదూతలు అందరూ ఆయనకు నమస్కారం చేయాలి. దేవతలకే దిక్కులేదు బాబు. ఈ లోకంలో దేవుళ్ళుగా పిలువబడిన వారికి ఇంకెక్కడ ఉంటే చెప్పు. మనుషులుగా వాళ్ళు కొనసాగి మేలులు చేసి దేవుళ్ళుగా పిలువబడవచ్చు. లోకంలో ఎవరైనా 4 మేలులు చేస్తే నువ్వే నా దేవుడు అంటారు. అట్లా కూడా చాలామంది దేవుళ్ళు అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అంటున్నాడు, యేసు ప్రభు మరలా భూలోకానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఆయనకు నమస్కారం చేయాలి. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఒక అల్పమైనటువంటి స్థితిలో, ఒక స్వల్పమైన స్థితిలో నుంచి వచ్చాడు యేసు ప్రభు. రేపు ప్రపంచం, విశ్వమంతా ఆయన నమస్కారం చేయబోతున్నది. ఆయన ఎక్కడ పుట్టిన చెప్పండి? ఒక తృణీకరించబడ్డ నజరేతు లాంటి, ఒక బెత్లెహేము లాంటి ప్రాంతంలో, ఒక బీద కన్య గర్భంలో దేవుని పెట్టినారు. ఎందుకు ఈ యొక్క సిస్టమ్ దేవుడు పెట్టినాడంటే, ప్రపంచాన్ని ప్రభావితం చేసేటటువంటి ప్రతి దైవజనుడు కూడా అలానే రావాలి. కులీన వంశంలో జన్మించిన వాళ్ళు కొందరు ఉండవచ్చు, కానీ చాలామంది గొప్ప వంశం వారు పిలువబడలేరు దేవుని ప్రణాళికలో. ఏంటండి, మనం ఎప్పుడు మర్చిపోకున్నటువంటి విషయం అది. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 29వ వచనంలో ఏమన్నాడంటే, మిమ్మును పిలిచిన సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి అన్నాడు 1:26లో. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, లోకరిచి గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఏంటండి ఇక్కడ చెప్తున్నాడు, ఏ జాతి, ఏ స్థితిలో ఉన్న వారి అంటే తృణీకరించబడ్డ వాళ్ళు అందరి చేత, ఎన్నిక లేని వారు లోకంలో.
యేసుప్రభుల వారు పుట్టింది ఎట్లా? ఎన్నికలేని వాడుగా ఆయన పుట్టినాడు. మనం కూడా ఎన్నికలేని వారుగా ఉన్న మనల్ని తీసుకొచ్చి దేవుడు యేసుప్రభు ఏ రీతిగా అయితే ప్రపంచమంతా షైన్ అవుతున్నది యేసుప్రభు సువార్త, గొప్ప దైవజనుల యొక్క చరిత్ర. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి ఎవాంజలిస్ట్ ఉన్నాడు, డిజేఎస్ దినకరన్ గారు, చనిపోయారు. వారు ఎక్కడనో కొయ్య జాతిలో పుట్టినటువంటి ఒక నాడారు జాతిలో జన్మించినటువంటి వ్యక్తి, ఎవరికి తెలియదు. మరి అటువంటి తృణీకరించబడ్డ జాతిలో జన్మించినటువంటి అతడు ప్రపంచమంతా పరిచయం ఏంటంటే ఆశ్చర్యం కాదా? ఆయన దేవుడు దర్శించినాడు, మాట్లాడినాడు. ప్రపంచమంతా డిజేఎస్ దినకరన్ గారి పేరు తెలుసు, ప్రపంచమంతా బిల్లీగ్రామ్ గారి పేరు తెలుసు. ఎట్లా పరిచయం? వీళ్ళంతా పెద్ద గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళు కాదు కదా. ఈరోజు పౌలు పేరు ప్రపంచమంతా తెలుసు. ఆయన ముత్యాల వ్యాపారి కుటుంబంలో జన్మించిన వాడు. కానీ చేపలు పట్టే వాళ్ళ యొక్క జన్మ, వారి కుటుంబాలు ఏమన్నా చేపలు పట్టే పని చేసుకుంటారంటే వాళ్ళు ధనవంతులా దరిద్రులా? ఏంటంటే తృణీకరించబడ్డ వాళ్ళు ఆ వృత్తి. కానీ వారి దేవుడు ప్రపంచమంతా పరిచయం అయ్యే విధంగా చేసింది. దేవుని బిడ్డలారా, మనం నమ్మాలి దేవుని ప్రణాళిక. యేసు ప్రభుల వారు ఒక అల్పమైనటువంటి గ్రామంలో, ఒక స్వల్పమైనటువంటి గ్రామంలో, ఒక తృణీకరించబడ్డ కుటుంబంలో జన్మించినటువంటి ఆ ప్రభువు ఈరోజు ప్రపంచము కాదు విశ్వమంతా ఆయనను ఆరాధించే స్థాయికి దేవుడు తీసుకెళ్ళిపోయినాడు. రేపు రెండవసారి వచ్చినప్పుడైనా దేవతలు అందరూ మొక్కాలి యేసుప్రభు. కొంతమంది మొక్కలేకపోయారు, కొంతమంది తృణీకరించారు యేసుప్రభుకు. ఎందుకు? మేము తండ్రిని ఆరాధిస్తామన్నారు. ఇప్పుడు అటువంటి బ్యాచ్ అందరూ ఉన్నారు. యేసుని ఆరాధించం, మేము తండ్రిని ఆరాధిస్తామంటున్న వాళ్ళు కొందరు ఉన్నారు. యేసు ఆరాధనకు యోగ్యుడు కాదంటున్న వాళ్ళు కొందరు ఇప్పటికీ ఉన్నారు. వారి బోధలు ఉన్నాయి, వాటి మీద మనం చర్చలు కూడా చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కానీ రెండవసారి యేసుప్రభు భూలోకానికి మరలా వచ్చినప్పుడు, ఆది సంబుద్ధుడు మరలా వచ్చినప్పుడు అందరూ ఆయనకు నమస్కారం చేయాలి. ఈరోజు దేవుని యొక్క భక్తులను కూడా, దేవుని ప్రణాళికల్లో ఏర్పాట్లో ఉన్న సేవకులను కూడా అందరూ నమ్మరు. కొంతమంది తృణీకరించే వాళ్ళు ఉంటారు. యేసుని కొంత తృణీకరించారు కదా, తృణీకరిస్తారు. టైం రాబోతున్నది, మళ్ళీ అందరూ సిగ్గుపడే టైం. దేవుడు రేపు రెండో రాకర్లు ఇవన్నీ చూపిస్తాడు. ఈ లోకంలో తృణీకరించబడ్డ వాళ్ళే ఆయన సింహాసనం పక్కన కూర్చుంటారు. అప్పుడైనా వీడు మారుమనిషి పొందాలి. అరే, నేను ఆ వ్యక్తిని అపార్థం చేసుకున్నా, ఆ వ్యక్తిని దేవుడు గణపరుస్తున్నాడు కదా, నేను మరలా ఆ వ్యక్తిని నేను గణపరచను, ఆ వ్యక్తి నాకు ఇష్టం లేడు ప్రభువా, ఆ వ్యక్తికి నాకు చాలా కేసులు ఉన్నాయి అని అన్నామనుకో, ఇక నువ్వు నెక్స్ట్ సైతాన్గా మారుతావు. మళ్ళీ అక్కడ దేవుడు గణపరిచిన వారే మనం గణపరచాలి, ఎంత ఇష్టం లేకపోయినా. దేవుడు గణపరిచిన వారిని గణపరచిన వాడే దుష్టుడు కదా. కుమారుని గణపరచమన్నాడు దేవుడు. నేను గణపరచను అన్నాడు సాతాను, లూసిఫర్. నేను గణపరచను, నేను ఆరాధించని వేస్తున్నాను అన్నాడు. కనుక వాడు సాతానుగా మారాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, రేపు పరలోక రాజ్యం పోయిన తర్వాత ఈ లోకంలో తృణీకరించబడుతున్న వాళ్ళు, ఈ లోకంలో ఎన్నిక లేని వారు, ఈ లోకంలో అందరి చేత మెప్పు పొందిన వారు ఉండవచ్చు. ఒకవేళ వాళ్ళు దేవుని మెప్పు పొంది ఉంటే, దేవుని యొక్క ప్రణాళికలో నిజమైనటువంటి భక్తి సాధన వాళ్ళు చేసిన వారు ఉంటే, వారి బహుమానం ఎంత గొప్పది. భూమి మీదనే వారిని దేవుడు లేవనెత్తుతాడు. భూమి మీదనే వారిని ఒక తృణీకరించబడ్డ గ్రామం నుంచి లేవనెత్తుతాడు. తృణీకరించబడ్డ కుటుంబం, తృణీకరించబడ్డ జాతి, తృణీకరించబడ్డ కులం ఏదైనా కావచ్చు. ఈరోజు భారతదేశంలో మనం గమనిస్తే, మరి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో మాలమాదిగలు అనేవాళ్ళు తృణీకరించబడ్డవాళ్ళు, అంటరాని వారిగా ఎంచబడుతున్నవారు. పంచములు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, క్షూద్ర, ఈ చాతుర్వర్ణ సమాజం కాకుండా ఇంకా అవతల ఉన్న వాళ్ళే పంచములు, అతిశూద్రులు. అంటే అంటరాని వారు, హరిజనులు అని ఊరు బయట పెట్టినారు. ఈ పంచములలో అని ఎంచబడుతున్నటువంటి వారిలో నుంచే గొప్ప గొప్ప దైవజనులు లేవనెత్తి దేవుడు ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళాడు. వారిని కోటేశ్వరం చేసిండు, సమాజంలో ఉన్నతమైన స్థానాలు ఇచ్చినాడు. వారికి లక్షల మంది వారిని ఫాలో అయ్యే విధంగా దేవుడు చేసినాడు. ఎవరంటే సమాజము, మన దేశ సంస్కృతి, మన దేశ సనాతనం ప్రక్కన పెట్టి అంటరాని వారుగా చూసినటువంటి ఆ జాతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏ ప్రాంతానికన్నా వెళ్ళండి మీరు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు నమ్మిన వాళ్ళు ఉంటారు. అన్ని కులాల వాళ్ళు నమ్ముకున్నారు, రెడ్డిస్ నమ్ముకున్నారు, బ్రాహ్మణ్స్ నమ్ముకున్నారు, మరి గౌడ్స్ నమ్ముకున్నారు, ముదిరాజ్ నమ్ముకున్నారు, యాదవ్స్ నమ్ముకున్నారు. కానీ మెజారిటీ ఎవరు ఉంటారంటే ఎస్సీ, ఎస్సీలు ఉంటారు. ఎటువైనా ఎందుకు? దేవుని ప్రణాళిక. ఈ జాతిని, ఈ దేశం యొక్క సంస్కృతి తృణీకరించింది కదా, ఆ తృణీకరించిన వారే నాకు కావాలన్నాడు దేవుడు. లోకంలో మీరు గమనించగా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడగా అన్నాడు. దేవుని బిడ్డలారా,
ఈరోజు నేను మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అల్ప గ్రామమైనటువంటి ఆ ప్రాంతంలో నుంచి, నజరేతు పట్టణము నుంచి నజరేయుడైన యేసు, ఆ దేశం యొక్క పేరు, ఆ ప్రాంతం యొక్క పేరు, ఆయన పుట్టినటువంటి స్థలం యొక్క పేరు ఆయన పేరులో కలిసే విధంగా ఈరోజు ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. ఎవరండి? నజరేతు వాడైన క్రీస్తు. మామూలు క్రీస్తు కాదు. నజరేతు పట్నములో నాగుమలే దారిలో, యోసేపు మరియమ్మ నాగుమలే దారిలో. నజరేతు పట్నములో నాగుమలే దారిలో, యోసేపు మరియమ్మ నాగుమలే దారిలో. ప్రాధానమైంది నాగుమలే దారిలో, పెళ్ళింకా కాలేదు నాగుమలే దారిలో. ప్రాధానమైంది నాగుమలే దారిలో, పెళ్ళింకా కాలేదు నాగుమలే దారిలో. దేవాలోకము నుండి నాగుమలే దారిలో, దేవదూత వచ్చింది నాగుమలే దారిలో. వచ్చి వాకిట నిలిచి నాగుమలే దారిలో, మరియా మరి అని పిలచే నాగుమలే దారిలో. ఏంటంటే ఒక నజరేతు అనేటువంటి దాని ఎన్ని పాటలు. నజరేతు వాడా నిన్ను చూడాలి, నా యేసు రాజా నిన్ను చేరాలి. ఎంత అద్భుతమైన పాటలండి. నజరేతు అనేటటువంటిది ఒకప్పుడు తృణీకరించబడ్డ గ్రామం. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకున్న స్థితి, మనకున్న ప్రాంతం, అయ్యో నేను చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాను, నాకున్న ఐక్యూ లెవెల్ చాలా తక్కువ, నాకున్న మెమొరీ పవర్, నాకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ ఏది కూడా ఈ లోకంలో చూసుకుంటే ఏ రీతిగా కూడా మనం వీఆర్ నాట్ క్వాలిఫైడ్, వీఆర్ నాట్ వర్ది అనుకుంటాం. అదే నాకేముందని దేవుడు వాడుకుంటాడు బై అని అనుకోవడానికి అవకాశం లేదు. నాకేమి లేదు కాబట్టి దేవుడు వాడుకుంటాడు అనుకోవాలి మనం. నాకేం లేదు, నాకు జ్ఞానము లేదు, నాకు చెప్పుకోవడానికి గొప్ప వంశం లేదు, గొప్ప కుటుంబం లేదు, గొప్ప ధనము లేదు, గొప్ప ఆస్తులు లేవు, గొప్ప చదువులు లేవు, ఏం లేవు కదా. ఆ తృణీకరించబడే యేసయ్యా నన్ను వాడుకను అనగలిగితే, యేసయ్యా నీ ప్రణాళికలను అభిషేకించను అనగలిగితే, యేసుకు నమ్మకంగా జీవించగలిగితే, ప్రపంచంలో ఎవడు ఊహించినంత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళేటటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. యేసు ఏ రీతిగా అయితే తృణీకరించబడ్డ స్థితి నుంచి వచ్చినాడో, ఆయన అడుగుజాడలు నడుస్తున్న మనల్ని కూడా దేవుడు ఆ తృణీకరించబడే స్థితి నుంచి నడిపిస్తున్నాడు, ఉన్నతమైనటువంటి స్థితికి ఎక్కిస్తున్నాడు. ఆయన సింహాసనం పక్కన కూర్చోడానికి అవకాశం ఉన్న ఆ స్థాయి వరకు దేవుడు మనల్ని తీసుకుపోతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మనము ఉదయకాలం కాదండి, రాత్రంతా దేవుని స్థుతించిన తక్కువే, దినాలు దేవుని స్థుతించిన తక్కువే. ఎప్పుడు ఆయన నామస్మరణ మనం మర్చిపోకూడదు. చాలామంది దేవుడిని మర్చిపోతారు. రకరకాల ఈలోక భోగములలో పడి, వైరాగ్యము లేని కారణాన్ని బట్టి, ఈ లోకం మీద మమకారం పెంచుకొని, లోకం నుంచి డిటాచ్మెంట్ లేని కారణాన్ని బట్టి దేవుడిని మర్చిపోతారు. లోకం నుంచి ఎప్పటికైతే మనము ఆ డిటాచ్మెంట్ వస్తుందో అప్పుడు యేసుతో అటాచ్ అయిపోతాం. ఎందుకంటే మనకు థింగ్స్ మీద అటాచ్మెంట్స్ ఉండదు, ఒక ఇండ్ల మీద అటాచ్మెంట్స్ ఉండదు, ధనం మీద ఉండదు, వ్యాపారాల మీద ఉండదు, కుటుంబం మీద, దేని మీద అటాచ్మెంట్ లేనప్పుడు మనకి యేసు మీదనే ఉంటుంది. అన్నిటి మీద నుంచి అశాశ్వతమైనటువంటి ఈ లోక సంబంధమైన ప్రతి దాని మీద నుంచి మనం డిటాచ్ అయినప్పుడు శాశ్వతమైన యేసుకు మనం అటాచ్ కాగలుగుతాం. అప్పుడు మనకు దేవుడు ఏంటండి ఎక్కడి నుంచి మరి చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి కొంతమంది పోయినారు కదా. అబ్రహాం లింకన్ అదే సాక్ష్యం. చెప్పులు కుట్టుకునే పరిస్థితి ఆయన. ప్రపంచ ఎవరైనా స్వార్థికుడు, గొప్ప ప్రెసిడెంట్గా అబ్రహాం లింకన్ గారు. బిల్లీ గ్రామ్ గారేమో స్వార్థికుడు, అబ్రహాం లింకన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రెసిడెంట్ ఇన్ అమెరికా. ఆయన ప్రారంభమైంది చెప్పులు కుట్టుకున్నాడు. చెప్పులు కుట్టుకుంటున్న అటువంటి చిన్న పాకులోనే ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు తలుచుకుంటే ఎట్లా ప్రపంచానికి పెద్ద రాజ్యమైనటువంటి అమెరికా దేశాలకు కూడా ప్రెసిడెంట్ చేయగలుగుతారు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇతడు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. యేసుప్రభుల వారి యొక్క సౌజన్యం, యేసుప్రభు యొక్క తేజస్సు, ఆయన యొక్క మూర్తిమత్వం గమనించాలి. ఆయన ఎప్పటి నుంచి ప్రత్యక్షమవుతున్నాడు? యేసుప్రభుల వారంటే ఆది కాండములో ఉన్న ఆ మొదటి ఘట్టం నుంచి ప్రత్యక్షమవుతున్నాడు. అంతకుముందున్న వ్యవహారాలన్నీ కూడా ఆయన జరిగిస్తున్నాడు. సృష్టిని చేసిన వాడు ఆయన, సమస్తం అందరికీ ఆధారభూతుడు ఆయన.
దేవదూతలు అందరూ కూడా యేసునే చూస్తున్నారు. ఆ 24 పెద్దల మధ్య ఆసీనుడైన వాడు కూడా యేసే. సమీపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ యొక్క శబ్దం యేసుదే. ఇతడు నా ప్రియ కుమారుని పలికింది కూడా యేసే. ఎంత ప్రత్యక్షత కావాలి ఆ స్థాయికి పోవాలంటే. కాబట్టి ఈరోజు చాలామందికి దేవుడు అనేటటువంటి సబ్జెక్ట్ అర్థం కాని కారణాన్ని బట్టి యేసు ప్రభును చిన్నంచన వేస్తూ ఉన్నారు. యేసు ప్రభును లెక్క చేయని వారు, దేవుడు వారిని లెక్క చేయడు. యేసు ప్రభుని ఎవరైతే హానర్ చేస్తారో, యేసు ప్రభుని ఎవరైతే గ్లోరిఫికేషన్ కలిగి ఉంటారు, యేసు ప్రభు అంటే ఎవరైతే యేసు ప్రభుకు ఉన్నతమైనటువంటి రెవరెన్స్ ఇస్తారో వారి జీవితంలో, వారిని దేవుడు ఖచ్చితంగా గొప్ప చేయవాడే ఉన్నాడు. ఈరోజు నేను మనం మరలా యేసు మీద అంచెలంచెల ప్రేమను, అభిమానాన్ని, గౌరవాన్ని, ఆరాధన భావాన్ని పెంచుకుందాం. యేసును నిత్యం ఆరాధించేటటువంటి స్థితికి మన యొక్క జీవితం ప్రతిష్ఠించబడాలి, మన మనస్సు ప్రతిష్ఠించబడాలి. అంతగా యేసును మన మనస్సులో ప్రతిష్ఠించినప్పుడే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఒక నూతన తీర్మానం తీసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకిడిలో ఫలింపచేయునుగాక. స్తోత్రం తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. మరొకసారి ఉదయకాల సమయంలో మీ పాదముల చెంతకు చేరి మీ నామాన్ని స్తుతించుటకు, గణపరచుటకు మీరు మాకు ఇచ్చినటువంటి తరుణం కొరకై నీకు స్తోత్రాలు. విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి దైవమా. మేము ఒట్టివారం ఏమి చేతగాని వారం అయ్యా. మీ యొక్క నేను ఏ రీతిగా మేము నేర్చుకుంటున్నామో నీ యొక్క వ్యక్తిత్వాన్ని, నీ యొక్క మూర్తిమత్వాన్ని, నీ యొక్క దైవత్వాన్ని గ్రహించే కన్నులు, మనసు మాకు కావాలి అయ్యా. మాకు ప్రత్యక్షత గల మనస్సు మీరు దయచేయండి. నిన్ను గూర్చినటువంటి వాస్తవాలు అయ్యా, నీవే నిజమైన దేవుడవు, నిత్య జీవమైనవు అనేటటువంటి లోతైన సంగతులు మేము భృషించి తెలుసుకోవాలి. ఈ మర్త్య దేహంలో ఉన్నంత కాలం అది సాధ్యం కాకపోవచ్చు దేవా. మరి మీరు మీ ప్రత్యక్షత మాకు ఇస్తే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఈ లోకంలో మేమేదో శీఘ్ర ఆనందాల కొరకు నేను మర్చిపోయి కొనసాగుతూ ఉన్నామేమో. అటువంటి ఆయా ఆనందాల వెనకాల పరుగులు తీయక నిత్య జీవము నీవై ఉన్న నీ వెనకాల మేము ఉండుటకు, నీతో మేము ప్రేమలో పడిపోవటకు, నడుచుటకు కృపను అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాన్ని మీరే పొందండి అయా. విత్తబడ వాక్యానుసారంగా మా యొక్క దినమంతా కొనసాగటం మీరే కృప చూపించండి. మరలా మీ సన్నిధిలో మేము రేపటి దినం కలుసుకున్న పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల మాకు అనుగ్రహించండి. సకల పొంచి ఉన్న దుష్టుని ఆటంకములను యేసుక్రీస్తునామములో గద్దిస్తూ బంధిస్తున్నాం. క్షేమమును దయచేయండి. దినమంతా మీ యొక్క నడిపింపు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే, ప్రవేశ రక్తమే, ప్రవేశ నామానికి సంపూర్ణ అపవాదికి నివాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.